సరే ఇటు పవన్ కళ్యాణ్ గారు ఆయన భద్రత విషయంలో క్యాడర్ కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తుంది సార్. అంటే వరుసగా కొన్ని జరుగుతూ ఉన్నాయి. నిన్నంతా కూడా జనసేన పార్టీ ఆఫీస్ పైన డ్రోన్‌లు ఎగిరేశారు. ఒక 10-20 నిమిషాల పాటు డ్రోన్‌లు ఎగిరేశారని వీళ్ళు అలిగేషన్ చేశారు. దానిపైన ఎంక్వైరీ నడుస్తుంది. అంతకుముందు ఆయన ముక్వేర్‌కి వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడుతున్నప్పుడే పవర్ కట్ చేసేశారు. అంతకుముందు ఆయన గిరిజన ప్రాంతాలను విజిట్ చేసినప్పుడు అక్కడ ఒక ఫేక్ పోలీసు వీళ్ళ సెక్యూరిటీలో కలిసి రావడం మనం చూసాం. ఈ విధంగా వరుసగా పవన్ కళ్యాణ్ గారి భద్రత విషయంలో లోపం జరుగుతుందని క్యాడర్ అయితే అసంతృప్తి వ్యక్తం చేయడం చూస్తున్నాం. ఎవరో ప్రైవేట్ వ్యక్తి వచ్చిండొచ్చు. హ్మ్. వచ్చింటే అది పోలీసులు చర్యలు తీసుకుంటారు. ఆ వ్యక్తి మీద కేసు నమోదు చేయడము, అరెస్ట్ చేయడము చేసింటారు. డ్రోన్లు అంటే ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర కూడా డ్రోన్లు ఉన్నాయి కాబట్టి డ్రోన్లు ఎగిరినాయి అనుకోండి ఏమవుతుంది? ఆయన ఆయన ఇంట్లో వ్యవహారాలు ఏం చేస్తుంది? ఆయనకు కూర్చొని చర్చలు జరిపేది ఇంట్లో కూర్చొని చేస్తారు కాబట్టి డ్రోన్ల నుంచి వాళ్ళు గమనించేది ఏముంది? బాంబులు అయితే వేయలేదు కదా డ్రోన్ల నుంచి. అటువంటి వాళ్ళ దగ్గర ఉండవు కదా ప్రైవేట్ వ్యక్తుల దగ్గర. ఏవో చిన్న సంఘటనలకు ఇవి అభూతంగా చూస్తుండొచ్చు కానీ ఆయనకేముంది? డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నది, ఆయనకు మంత్రిగా ఆయనకి ఇవ్వాల్సిన ఎస్కార్ట్ అయితే ఉంటుంది, పోలీసులు ఉంటారు, ఇవన్నీ ఉంటాయి కదా. ఒకటి అలా చిన్న సంఘటనలు జరిగిండొచ్చులే. దాని మీద కేసు నమోదు చేస్తారు, కంప్లైంట్ ఇవ్వచ్చు. కంప్లైంట్ ఇవ్వకపోయినా కానీ పోలీస్ యంత్రాంగం పోలీస్ డ్రెస్సులు వేసుకొని నకిలీ పోలీస్ చేస్తున్నారంటే చిన్న విషయంగా పరిగణించరు కదా. అది వైఫల్యం అనే దానికి లేదు. అతను చీట్ చేసినాడు కాబట్టి అతని మీద కేసు నమోదు చేస్తారు, నమోదు చేసి అరెస్ట్ చేస్తారు. డ్రోన్లది కూడా ఎంక్వైరీ చేస్తారు. అవి ఏదన్నా అయాచితంగా వచ్చినట్టే, ఇంటెన్షనల్గా వచ్చినట్టే అని చేస్తారు. చేసిన తర్వాత ఏదన్నా ఉంటే ఇంటెన్షనల్గా అయితే వాళ్ళని బుక్ చేస్తారు. ఓకే. అంటే మామూలుగా సార్ గతంలో ఇంటెలిజెన్స్ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి ప్రాణహాని ఉందని చెప్పేసి ఒక లెటర్ కూడా అప్పుడు బహిరంగ వాళ్ళు మాట్లాడడం చూసాం. సో అప్పుడే సెక్యూరిటీ పెంచాలని ఒక చర్చ కూడా వచ్చేసింది. అటువంటి నేపథ్యంలో ఈ విధంగా కాస్త జరగడం అనేది నిజంగా అంటే ఈ క్యాడర్‌లో కాస్త అసంతృప్తి అయితే ఉంటుంది కదా సార్. అది ఆయనకు అభద్రత ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముంది? ఒక రాజకీయ నాయకుడిగా వచ్చినప్పుడు చిత్ర పరిశ్రమలో ఉంటే అది వేరు సమస్య. రాజకీయ నాయకుడిగా వచ్చినాడు, ఒక పార్టీ పెట్టుకున్నాడు, ఆయన కొన్ని శాసనసభ స్థానాలు వచ్చినాయి, పార్లమెంట్ స్థానాలు వచ్చినాయి. ఆ సెక్యూరిటీని గురించి ఆయన ఆలోచన చేయకూడదు కానీ అది ఆ సెక్యూరిటీ యంత్రాంగం ఆలోచన చేయాల్సింది. ఏదన్నా అవసరం అనుకుంటే కనుక ఇంటెలిజెన్స్ వర్గాలే అదనపు సెక్యూరిటీని పెడతాయి కదా. ఇంటెలిజెన్స్ వర్గాలు సెక్యూరిటీ అభద్రత ఉంది అని చెప్పి ఊరుకోరు, కావాల్సినంత భద్రత పెంచుతారు. అంటే ఒక మంత్రి ఒక పార్టీకి నాయకుడుగా ఉండి వాళ్ళ ప్రభుత్వంలో పనిచేస్తున్నప్పుడు ఒకవేళ అటువంటిది ఏదైనా ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఉంటే తప్పకుండా భద్రత పెంచుతారు, సెక్యూరిటీ పెంచుతారు. అంటే సార్ ఇటువంటివి జరిగినప్పుడు ఒక కన్ను వైసీపీ పైన కూడా పడేస్తున్నారు. వైసీపీ ఎటువంటివి చేయిస్తుందా అన్న వేలో కూడా మాట్లాడుతున్నారు సార్. మీ ఒపీనియన్? ఉండొచ్చు, జరిగిండొచ్చు, కావాల్సిన చేసిండొచ్చు. అంటే ఏం నాయకులకు తెలిసి చేసింటారా? ఏదో వైసీపీ వాళ్ళు వాళ్ళ మధ్య వైషమ్యాలు సృష్టించాలని ఇటువంటి చేసిండొచ్చు అంట.